25 days, 25 successful cases. Day 8, cholelithiasis, gallbladder stones, gallstones. సో సరిగ్గా 5 ఏళ్ల కిందట ఒక పేషెంట్ ఏజ్డ్ అబౌట్ 40 years 3 centimeters gallbladder స్టోన్తో సర్జరీ అంటే భయపడి నా దగ్గరికి రావడం జరిగింది. అప్పటికే మన వైజాగ్లో ఇంకా అదర్ పార్ట్స్ ఆఫ్ ద ఏరియాస్లో చూపించడము ఇది సర్జికల్ కేసు అని చెప్పడం జరిగింది. అతనికి సర్జరీ అనేది భయపడడం వల్ల హోమియోపతిలో ఏమైనా తగ్గుతుందేమో అని అల్టిమేట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ హోమియో ద్వారానే తగ్గించుకోవాలి అని సర్జరీకి భయపడి క్లినిక్ హోమియోపతి చూస్ చేసుకున్నాను. సో బేస్డ్ ఆన్ హిస్ కాన్స్టిట్యూషన్, బేస్డ్ ఆన్ హిస్ ఫుడ్ హ్యాబిట్స్, బేస్డ్ ఆన్ హిస్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఆక్యుపేషనల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి అతనికి మెడిసిన్ స్టార్ట్ చేశాను. చాలా కాన్ఫిడెంట్గా ఆ పేషెంట్ కూడా వాడడం మొదలెట్టారు. సరిగ్గా 3 months తర్వాత స్కాన్ తీయించాను. సో సైజ్ అనేది 3 centimeters కన్నా కాస్త తగ్గింది. అంటే 3 centimeters అంటే ఎంత పెద్ద సైజు మీరు అర్థం చేసుకోగలరు. అండ్ దీంతో పాటు ఉన్నటువంటి సిమ్టమ్స్ అన్నీ కూడా అతను సఫర్ అవుతూనే వస్తున్నాడు. సో సైజ్ తగ్గిన తర్వాత ఇంకా కాన్ఫిడెంట్గా మెడిసిన్ ఇంకా డెప్త్లో అతనికి పెట్టడము, ఫాస్ట్ యాక్టింగ్ మెడిసిన్స్ పెట్టడము ఇలా చేయడం వల్ల సరిగ్గా 9 months ఆఫ్ ద ట్రీట్మెంట్ పూర్తిగా కూడాను ఎక్కడా గాల్బ్లాడర్లో స్టోన్ అనేది లేని రిపోర్ట్ అనేది స్కాన్లో రావడం జరిగింది. సో 4-5 months తర్వాత అది 11 mm, ఆ తర్వాత అది పూర్తిగా స్టోన్ అయితే పూర్తిగా డిజాల్వ్ అయిపోయింది. హోమియోపతి డస్ వండర్స్, హోమియోపతి డస్ మిరాకిల్స్. ఇప్పటికీ నా దగ్గర ఆ రిపోర్ట్స్ ఉన్నాయి. ఇది ఎందుకు మీతో చెప్తున్నానంటే ఆ తర్వాత గాల్బ్లాడర్ స్టోన్స్ అనేవి హోమియోలో సర్జరీ లేకుండా తగ్గుతుందనే చాలామంది తెలుసుకొని హోమియో మెడిసిన్స్కి రావడం అనేది చాలా హర్షించదగ్గ పరిణామం. తప్పకుండా హోమియోపతిలో మంచి మెడిసిన్స్ అనేవి ఉన్నాయి, ప్లాంట్ రెమెడీస్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ యువర్ కాన్స్టిట్యూషన్ ఎవరైతే సఫర్ అవుతున్నారో తప్పక హోమియోపతి వైద్య విధానాన్ని ఎంచుకోండి. విజిట్ హోమియోపతి అండ్ చూస్ ది బెస్ట్ మైటీ హోమియోపతి.